అందరికీ నమస్కారం. నేను మీ #MD వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. సో బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్ లో భాగంగా ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఇంకేం మాట్లాడుకుంటాం, మనందరూ కూడా నేను ప్రోమోలో చూపించేశారు కదా, ఏంటిదండి నామినేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్న రాత్రి ఒక ప్రోమో కట్ చూపించారు, అందులో సోనియా ఆకుల, ప్రేరణ ఖమ్మం వీళ్ళిద్దరు కూడా ఫైర్ అవుతున్నట్టు చూపించేశారు. ఇంకా ఇవాల్టి ప్రోమోలో ఏం చూపించారంటే ఇంకా ఎవరెవరు ఫైర్ అయ్యారు మొత్తం కూడా ఇక్కడైతే చూపించేశారు. సో అందులో భాగంగా అసలు ఇప్పటివరకు ఏం జరిగిందో ఒకసారి బ్రీఫ్గా రీక్యాప్ అయితే వేసేస్తాను ఒక 30 to 40 సెకండ్స్లో. సో తొలివారం నామినేషన్ సీట్ మామూలుగా లేదు. హౌస్లోకి వెళ్ళిన రోజు వీళ్ళందరూ కూడా చెడాపడా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు తెలియకుండానే. కానీ ఇప్పుడైతే నామినేషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి నామినేషన్స్లో ఇంకా డబుల్ ట్రీట్ అయితే ఉండబోతుంది, కొట్లాట్లు మొత్తం కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక తెలుగు బిగ్ బాస్లో సీజన్ 8లో ఈసారి 2 బ్యాచ్లు అయితే ఫామ్ అయ్యాయి. గత సీజన్లో మనకి స్పైస్ పా బ్యాచ్లు 2 ఉండేవి, కానీ ఈ సీజన్లో మాత్రం ప్రాంతీయ భేదాలతో 2 బ్యాచ్లు అయితే ఫామ్ అయినాయి. ఒకటి కన్నడ బ్యాచ్ ఒకటి, ఇంకోటి తెలుగు బ్యాచ్ ఒకటి. సో కన్నడ తెలుగు బ్యాచ్ అని చెప్పేసి హౌస్లోకి వెళ్ళిన ఫస్ట్ రోజే వీళ్ళిద్దరు కూడా స్ప్లిట్ అయిపోయారు. సో ఇలా ఎందుకు చెప్తున్నానని చెప్పి కూడా కొన్ని రీజన్స్ అయితే చెప్తాను నేను. సో టాస్క్ ఇచ్చారు, చీఫ్గా ముగ్గురిని తీసుకోవడానికి బిగ్ బాస్ కొన్ని టాస్క్ ఇచ్చారు. సో 2 టాస్క్లో న్యాయంగా ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకున్నారు. దాని తర్వాత 3వ చీఫ్ని ఎలక్ట్ చేసుకునే బాధ్యతలు ఈ ఇద్దరు చీఫ్స్కి అయితే ఇచ్చేశారు. సో వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎవరు తీసుకోవాలి, యష్మి గౌడని తీసుకోవాలి. సో యష్మి గౌడని ఈయనైతే బలపరిచారు, ఎవరు నిఖిల్ మళ్ళీ ఎక్కలు బలపరిచారు. సో ఇక్కడ సోనియా ఆకుల కొద్దిగా తన యొక్క లీడ్ని తీసుకుని ఏం మాట్లాడుతుందంటే, నువ్వు చీఫ్గా తీసుకోవాలనుకుంటే ఎవరైతే టాస్క్ బాగా పర్ఫామ్ చేసి ఓడిపోయారో ఆయన్ని తీసుకోవాలి, కానీ నువ్వు కావాలని చెప్పేసి అసలు టాస్క్లో అసలు అంత ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి యష్మి గౌడని ఎలా అని చెప్పి అడిగింది. సో అప్పుడే యష్మి కూడా వచ్చేసి గొడవ చేయడము. దాని తర్వాత ఈయన ఉన్నారు కదా నిఖిల్ మలియక్కలు, లెట్ మీ అని చెప్పి అన్నాలే కానీ దాని యొక్క వర్షన్ అయితే చెప్పలేదు ఏం కరెక్ట్గా. అక్కడైతే నాకు కొద్దిగా డొల్లతనం అయితే కనిపించింది. క్లియర్ కట్గా ఇక్కడ కావాలని చెప్పి ఆయన తన కన్నడ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక పర్సన్ని కావాలని చెప్పేసి బ్యాక్ చేసినట్టు నాకైతే అనిపించింది. చాలా మంది ఆడియన్స్ కూడా ఇది అనిపించింది. సో ఇక్కడ నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఈయన అలా కాకుండా ఎవరైతే బాగా పర్ఫామ్ చేసి ఓడిపోయారో 2 టాస్క్లో కూడా అతనికి ఛాన్స్ ఇచ్చుంటే కనుక తన యొక్క మెచ్యూర్ లెవెల్స్ ఇంకా కొద్దిగా హైలో వెళ్ళిపోయి, కానీ అలా కాకుండా ఇక్కడ ఏం చేశారంటే కొద్దిగా ఏమంటుంది పార్షియాలిటీ చూపించినట్టయితే అనిపించింది. సో దానివల్లే ఏనైతే ఒక అపవాదం అయితే ముద్దు కట్టుకుంటున్నారు, ఏమంటే కన్నడ ఫీలింగ్ అయితే చూపిస్తున్నారని చెప్పి అంటున్నారు. అట్లాంటప్పుడు అందరినీ తీసుకొచ్చి వాళ్ళనే పెట్టొచ్చు అని చెప్పి తెలుగు ఆడియన్స్ అయితే వాపోతున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సోనియా ఆకుల అమ్మాయి కాదు ఒక పులి అని చెప్పి ఆర్జీబీ చెప్పారు. బిగ్ బాస్ ప్రోమోలో భాగంగా మా స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ఒక ప్రోమో వేసేసారు, అందులో భాగంగా విషెస్ కూడా చెప్పారు ఆర్జీబీ. సో ఏదైతే చెప్పాడో ఆయన ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీగా అయితే దింపేస్తుంది బిగ్ బాస్లో. ఎక్కడా కూడా అసలు నిర్మోహమాటంగా మాట్లాడుతుంది, బోల్డ్గా అసలు తప్పైనా ఒప్పైనా తప్పకుండా తన యొక్క మాటనైతే వినిపిస్తుంది, స్ట్రాటజీని చూపిస్తుంది. సో ఇక్కడ ఈ చీఫ్స్ని ఎన్నుకునే దానిలో కూడా అక్కడ క్లియర్ కట్గా చెప్పేసింది. ఆరెంజులతో ఆడుకుంటా ఉంటే శేఖర్ భాషను తిట్టిపోసేసింది. దాని తర్వాత ఇవాళ ప్రోమోలో మనం చూసుకుంటే ఎవరికి ప్రేరణ ఖమ్మంతో బెజవాడ బేబక్కతో వీళ్ళతో గొడవ దిగింది, నిన్న యష్మి గౌడతో గొడవ చేసుకుంది, నాగమణికంఠతో గొడవ ఉంది, అందరితో గొడవ పెట్టుకుంటుంది. ఆడ పులే అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. అసలు రాచి రంపాన పడుతుంది అందరినీ కూడా. మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదులే, కానీ ఇటువంటి వాళ్ళు మాత్రం కంటెంట్ జనరేట్ చేస్తారు. ఎందుకంటే గొడవలు ఉంటేనే కదా మనకు టీఆర్పీ పెరిగేది. గొడవలు ఉండాలి, కానీ కన్స్ట్రక్టివ్ స్టేట్మెంట్తో ఉండాలి. పదే నేను చెప్తున్నాను. అలా అయితే జరగబోతుంది కదా. నామినేషన్స్లో అల్లాడించింది. ఓవరాల్గా తొలి వారంలో మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్లో నిలిచారు. సో 6 కంటెస్టెంట్స్ పేర్లు ఇప్పుడైతే మీకు చెప్తాను. ఆల్రెడీ ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పినట్టు నాకు గుర్తు. ఇంకా పృథ్వీ ఒకళ్ళు, నాగమణికంఠ, విష్ణు, సోనియా, శేఖర్ భాష, బేబక్క వీళ్ళు 6 కూడా ఫస్ట్ వీక్ నామినేషన్స్లో అయితే ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది పూర్తిగా ఓటింగ్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఏమి అనుకుంటున్నారో ఒకసారి మా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఎవరు ఉంటారు అనుకుంటున్నారు, ఎవరు పోతారు అని చెప్పి అనుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ నేను గెస్ చేసేది ఏంటంటే, నేను చేస్తున్నాను నా అనాలిసిస్ ప్రకారం బేబక్క ఆల్ పృథ్వీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. మణికంఠని ఎందుకు పంపిరంటే మణికంఠ ఇక్కడ కంటెంట్ జనరేట్ చేస్తున్నాడు. ఏదో ఒకటి ఎడాపడం మాట్లాడేసి వాళ్ళని అలా బట్టి ఎలా బట్టి మాట్లాడడం, కొద్దిగా సెంటిమెంట్ కార్డ్స్ మొత్తం తీసుకొచ్చి ఏదో ఒకటి తను ఉండడానికి కావాల్సిన స్పేస్ని తనే ఏర్పాటు చేసుకుంటారు. కాకపోతే కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తే బాగుండేది ఎండల్స్తో మాట్లాడేటప్పుడు. అలా కాకుండా షార్ట్ టెంపర్ అయిపోతున్నారు ప్రతిదానికి కూడా. బాగానే మాట్లాడుతున్నాడే కానీ కొన్ని రెస్పెక్ట్ కూడా యాడ్ చేసి ఎక్కడ నగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అని చెప్పి అత్తారింటి దారిలో డైలాగ్ ఉంది కదా, అది దాన్ని కన్ఫర్మ్గా ఫాలో అయితే కనుక తప్పకుండా మంచి కంటెంటరే అవుతాడు. సో చూడాలి, 2 డేస్లో ఒక రిజల్ట్కి అయితే మనం రాలేము. ఇంకా ఈ వీక్ మొత్తం పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఓటింగ్ అయితే ఉంటుంది. సో మనం చూడాలి ఏమవుతుందో దానిపైన. ఇంకా నెక్స్ట్ చీఫ్స్కి సంబంధించిన ఎగ్జామ్షన్స్ మొత్తం చెప్పాను. సో నామినేషన్లో భాగంగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నాగమణికంఠ. ఇంకోటి ఎవరిని ఉద్దేశించి అంటే శేఖర్ భాషని. ఈ డైలాగ్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, మనం చూద్దాం. ఇక్కడ ఊరికే కట్టేసిన కుక్కలాగా బాబు అనడం నా నేచర్ కాదని చెప్పి శేఖర్ భాష అన్నాడు. అంటే నామినేషన్స్లో శేఖర్ భాషని నామినేట్ చేసిన తర్వాత ఆయన తన యొక్క వర్షాన్ని వినిపించేటప్పుడు నన్ను అసలు ఎందుకు మీరు నామినేట్ చేశారని చెప్పి అడిగే టైంలో ఇలా చెప్పాడు అనమాట, ఊరికే కట్టేసిన కుక్కలాగా బాబు అనడం నా నేచర్ కాదని చెప్పేసి. సో దానికి యు ఆర్ నాట్ బిగ్ బాస్, యు ఆర్ నాట్ జడ్జ్ అని చెప్పి శేఖర్ భాష అయితే అన్నారు. కానీ నీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అని నాకు అర్థమవుతుందని చెప్పి ఓకేనా అని చెప్పి అన్నాడు. నీకు ఓకేమో నాకు ఓకే కాదని చెప్పేసి నేను తీసుకోనని చెప్పేసి ఆయన అయితే గట్టిగా కుండబద్దలు కొట్టారు. వీళ్ళిద్దరు కూడా బాహి చూస్తే కనుక
తప్పకుండా మీకు విజువల్ ట్రీట్ ఇవాళ నామినేషన్స్లో మీరు కూడా చూస్తారు. ఇవాళ నామినేషన్ సీన్ మాత్రం తప్పకుండా పైసా వసూలు గాయస్. అందరు కూడా చాలా గొడవలు అంటే చాలా గొడవలు జరగబోతున్నాయి. సోనియాతో, నెక్స్ట్ నాగమణికంఠతో, శేఖర్ భాష గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం. తనదైన స్టైల్లో విమర్శకుల చేత కూడా ప్రశంసలు కురిపించుకునేలాగా చేస్తున్నాడు. చిన్న చిన్న డైలాగులు అసలు ఎలా వెళ్తున్నాయంటే, బయటకు వచ్చేలోపు మనం ఒక బుక్ రాసేయచ్చు ఆయన డైలాగులు మొత్తం కూడా. శేఖర్ భాష డైలాగ్ బుక్స్ అని చెప్పి ఒకటి రాసుకోవచ్చు. ప్రతి ఎపిసోడ్లో 2-3 పిలుస్తున్నాడు. అసలు ఆటో రాంప్రసాద్ కన్నా మించిన పంచులు ఇవి అయితే. సో అదైతే నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. శేఖర్ భాష కూడా చాలా మనకు తెలిసింది తెగించిన వ్యక్తి. ప్రతి చోట కూడా డిబేట్లో, అసలు లైవ్ డిబేట్లో ఒక ఆడపిల్ల వచ్చేసి చెప్పుతో కొట్టినా కూడా ఎక్కడ కూడా తన యొక్క కామ్నెస్ని కోల్పోకుండా తన యొక్క వాదనని వినిపించాడే తప్ప ఎక్కడ వాయిస్ రేస్ చేయలేదు, ఎక్కడ బూతులు తిట్టలేదు, ఎక్కడ రెచ్చిపోయి ఆయన కూడా కొట్టలేదు. సో ఇటువంటి పర్సన్ తప్పకుండా బిగ్ బాస్కి అవసరం. బిగ్ బాస్లో లాస్ట్ మనం చూసుకుంటే టాప్ 7 వరకు వెళ్ళే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారంటే దాంట్లో శేఖర్ భాష కన్ఫామ్గా ఉంటారు. యాజ్ ఆఫ్ నో నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి అని చెప్తున్నాను. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ ఎపిసోడ్లో జరిగినటువంటి కొన్ని అప్డేట్స్, కీలకమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే నామినేషన్ సంబంధించి మీ ముందు తీసుకొచ్చాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆ ఇంటితో పాటు, ఏ ఇంటితో పాటు, బిగ్ బాస్ ఇంటితో పాటు మా ఇంటి అంటే మా ఛానల్ పై కూడా ఒక కన్నేసి ఉంచండి. కన్నేసి ఉంచడం అంటే ఇలా పెట్టి కన్నేసి ఉంచడం కాదు. మా వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై. మీ #MD సైనింగ్ ఆఫ్.